హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైమచ్చ యూట్యూబ్ ఛానల్. శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్కి అయితే జట్టు మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. రిషబ్ పంత్ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ అయితే రీఎంట్రీ అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. అయితే జట్టులో ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది, వాళ్ళు ఎవరు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 అయితే బ్రహ్మాండంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే టీ20 ప్రపంచ కప్ వెంటనే మన టీమిండియా జింబాబ్వే పర్యటనలోకి అయితే వెళ్ళింది. ఇప్పటికే 2 మ్యాచ్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది టీమిండియా. అందులో చూసుకుంటే జింబాబ్వే తొలి టీ20 గెలవగా మన టీమిండియా రెండో టీ20లో అయితే గెలవడం జరిగింది. ఇంకా సిరీస్లో వచ్చేసరికి ఇంకా 3 మ్యాచ్లు ఉండడం జరిగింది. 3 మ్యాచ్ల తర్వాత మన టీమిండియా వచ్చేసరికి శ్రీలంక పర్యటనకి అయితే వెళుతుంది. ఈ శ్రీలంకలో పర్యటనలో భాగంగా టీమిండియా వచ్చేసరికి 3 వన్డేలు 3 టీ20లు అయితే ఆడనుంది. ముందుగా అయితే టీ20లు అయితే జరగనున్నాయి. టీ20లోకి వచ్చేసరికి జట్టు మాత్రమైతే యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టు ఆడే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి. కొంతమంది ఫస్ట్ క్లాస్ ప్లేయర్లు మాత్రమైతే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ టీ20 సిరీస్లోకి వచ్చేసరికి రిషబ్ పంత్, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్, సంజు సామ్సన్ కూడా టీ20 సిరీస్కి అట్లయితే అందుబాటులో రానున్నారు. ఎందుకంటే వరల్డ్ కప్ నేపథ్యంలో వీళ్ళు ముగ్గురికి అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. బీచ్ స్థాయి మాత్రమైతే జింబాబ్వే సిరీస్కు. అయితే జింబాబ్వే సిరీస్ వెంట శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్లో వీళ్ళు ముగ్గురు మాత్రమైతే రీఎంట్రీ ఇస్తున్నారు. అదేవిధంగా శ్రీలంక సిరీస్కి వచ్చేసరికి హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇస్తారా, లేతే జట్టులో చోటు లభిస్తారా అని అయితే చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హార్దిక్ పాండ్యా టీ20 సిరీస్కి అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అతని ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్స్ బాధ్యతలు అయితే చేపట్టనున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దీనిపైన అయితే మనకు అందుతున్న సమాచారం బీచ్ స్థాయి నుంచి మాత్రం అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ వరకు అయితే 2-3 డేస్లోనే జట్టు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే బీచ్ స్థాయి అయితే ప్రకటించబోతుంది. అయితే శ్రీలంకతో జరగబోయే 3 టీ20లకు వచ్చేసరికి టీమిండియా జట్టు మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఓపెనర్లుగా వచ్చేసరికి ప్రజెంట్ రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మల మధ్య తీవ్రమైన పోటీ ఉండడం జరిగింది. సీనియర్ ప్లేయర్లు టీ20లకు దూరం అవడంతోనే వీళ్ళు 4 ప్లేయర్లే ఇప్పుడు తీవ్రమైన పోటీ అయితే ఉండడం జరిగింది. అదే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, అదేవిధంగా అభిషేక్ శర్మ సూపర్ ఫామ్తో అయితే కొనసాగుతున్నారు. రీసెంట్గా జింబాబ్వేతో జరిగిన సెకండ్ టీ20లో అభిషేక్ శర్మ సెంచరీతో రాణించగా రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు ఫామ్ మాత్రం సూపర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా యశస్వి జైస్వాల్ కూడా మంచి ఫామ్లోనే కొనసాగుతున్నాడు. శుభ్మన్ గిల్ మాత్రమైతే టీ20లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవచ్చు. అతన్ని అయితే డ్రాప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాన్ని పక్కన పెట్టి ముగ్గురిని ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి. తర్వాత చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, రింకు సింగ్, రియాన్ పరాగ్ అయితే మిడిల్ ఆర్డర్ బాధ్యతలు అయితే మోయనున్నారు. వీరికి మాత్రం అయితే జట్టులో చోటు కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరితో పాటు స్పిన్ విభాగంలో చూసుకుంటే రవి బిష్ణోకు స్పిన్ విభాగంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ అక్షర్ పటేల్ రెస్ట్ ఇస్తే అతని ప్లేస్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. లేకపోతే రెస్ట్ ఇవ్వకపోతే అక్షర్ పటేల్ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కుల్దీప్ యాదవ్ మొత్తం అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తుంది. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే సంజు సామ్సన్, అదేవిధంగా రిషబ్ పంత్ వికెట్ కీపర్ పొజిషన్లో అయితే వీళ్ళిద్దరు అయితే సెలెక్ట్ కానున్నారు. అదేవిధంగా పేస్ విభాగం చూసుకుంటే పేస్ విభాగం జస్ప్రీత్ బుమ్రాకు అయితే విశ్రాంతి ఇచ్చే అవకాశం చాలా అంటే చాలా దండిగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లోకి అందుబాటులో ఉండటట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. జస్ప్రీత్ బుమ్రా పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్లకు టీ20లో కానీ ఓడిఐలో కానీ చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 4 పేసర్లో టీ20లో కానీ ఓడిఐలో కానీ 2 విభాగాల్లో సెలెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్కి అయితే భారత్ జట్టు ఈ విధంగానే ఉండబోతుంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్, శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు సామ్సన్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్తో కూడిన 15 మంది టీ20 సిరీస్ జట్టునైతే ఈ విధంగానే ఉండబోతున్నాయైతే నా యొక్క అంచనా. మరి బిస్ అయితే ప్రకటించగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.